జూబికామ్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటే 11th ఎపిసోడ్ షూట్ జరుగుతుంది ఇప్పుడు. ఆల్రెడీ షూట్ లొకేషన్కి వచ్చేసిన ఖైరతాబాద్లో, ఇక్కడ ఇల్లు లొకేషన్ అనమాట. ఇంట్లో షూట్ ఈరోజు. కింద షూట్ జరుగుతుంది ఆల్రెడీ. ఈరోజు ఆల్మోస్ట్ ఇక్కడనే అనుకుంటున్నాం, మరి తెలియదు లొకేషన్ చేంజ్ ఉందా లేదా అనేసి. నిన్న కూడా ఆల్రెడీ షూట్ జరిగింది, నేను రాలేకపోయినా. ఈరోజు డే 2 డే 3 ఉండాలి ఇక్కడనే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఉండాలంట. మన విష్ణు అన్న ఉండట్లేదు అని చెప్పిండు, ఆయన ప్లేస్లో నేను చూసుకోవాలి అంతా. సో ఆల్మోస్ట్ ఇక్కడనే ఈరోజు రేపు ఇంకో 3 days ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడనే అనమాట. మన నందిని. సో వెళ్ళిపోదాం షూట్లోకి. చలో బాగానే ఉన్నది. అర్థమైన కళ్ళు చిన్న లొకేషన్ చేంజ్ పక్కకే. ఇది మన భాస్కర్ అంకుల్కి అప్పు ఇచ్చేసే సీన్, రిటర్న్ చేసే సీన్ అనమాట. ఇక్కడ ముంగట నడుస్తున్నారు చూడండి వీళ్ళిద్దరు, డాడీ భాస్కర్ అంకుల్. అదనమాట సీన్. డబ్బులు చూడండి, స్మైలీ అని డబ్బులు తీసుకొని కౌంట్ చేస్తున్నా మీద ఉన్నవే. నా డబ్బులు 22,000 బాలరాజు గారు తిరిగి ఇచ్చారని. నా డబ్బులు 22,000 బాలరాజు గారు తిరిగి ఇచ్చారని చూసి చెప్పండి. డాడీ చూడండి. ఏం బ్రో, తండ్రి కొడుకు ఇద్దరికి కలిసిందా? తండ్రి కొడుకు ఇద్దరికి కలిసిందా అంటే కొంచెం లోపలికి ఉండరా? నీ డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు అన్న ప్రతి మాట పడ్డాను, కానీ ఇప్పుడు నీ డబ్బులు నా కొడుకు తిరిగి ఇచ్చేసాడు. చంపండి వెతుకుంటున్నారంటూ నా 22,000 బాలరాజు గారు వాళ్ళ కొడుకు తిరిగి ఇచ్చేశారు. ఇంకా వాళ్ళకి నాకు ఎలాంటి లావాదేవీలు లేవు. పదరా ఆగుతారా అన్న? డాడీ ఆ రోజు ఆ గల్లీ మొత్తం విన్నారు, గల్లీ మొత్తం వినేలాగా వచ్చారు. ఈ రోజు కూడా వినిపించాలి. గల్లీ మొత్తం తెలియాలి కదా. లంచ్ బ్రేక్ ఇచ్చారు ఇప్పుడే లంచ్ బ్రేక్ కూడా అయిపోయి నెక్స్ట్ సీన్ స్టార్ట్ చేసారు, తీస్తున్నారు ఇప్పుడే. ఫోన్ చూసుకున్నారు, తీసుకొచ్చారు. కెమెరా రోలింగ్, యాక్షన్. ఫోన్ ఇయ్యనా? అది ఇంకొకసారి అండి, ఇంకొకసారి అండి. అది ఫస్ట్ నుంచి వాడిని అట్లా పాప అన్నట్టు చూడకండి. అలా తీసుకోండి. సో లంచ్ అయిపోయినాక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సీన్. నెక్స్ట్ సీన్కి వెళ్తున్నాం ఇప్పుడే. ఎవర్రా? ఎవరు చెప్పురా? వరుణ్ కాదు. మీరు చూస్తురా సిరీస్? ఏం పేరు? వరుణ్. నీ పేరు కాదురా, సిరీస్ పేరు. సిరీస్ చూస్తలే, వేరే చూస్తున్నాం, అన్ని షార్ట్స్ చూస్తాం. ఏంటిది షార్ట్సా? దొరసైతే నేను తింగర్ సీత. చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ ముక్తావల్లి. అది కాదు. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. ఇంటికా? వెళ్ళు. బాయ్. బాయ్.
సో ఇక్కడ ఇంకా సీన్ అవుతుంది, ఇంకా 3 సీన్స్, 3 ఇంకా 4 సీన్స్ ఉన్నాయన్నమాట ఈరోజువి బ్యాలెన్స్. అవి కూడా తీసుకొని ఫ్లాట్కి వెళ్ళిపోవాలి. అప్పటిలోపు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ ఓ ఇన్ఫర్మేషన్ నీ వరకు వచ్చేసిందా? సిగరెట్ తాగుతున్నావా? ఇంకా కొట్టు నన్ను మర్చిపోలేకపోతున్నా నేను. చిన్న పిల్లోడు వారా? థర్డ్ డే షూట్కి కూడా ఇప్పుడే వచ్చేసినాము. ఈరోజు కూడా కొన్ని సీన్స్ ఇంటి దగ్గర ఉన్నాయి, దానికోసమే వెళ్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సీన్. పేపర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ సెకండ్ టైం. అరే 7 కలిపి మాట్లాడుకుంటే తప్పు చేస్తాడు కదరా, మాట్లాడుకొని చెప్పు ఒకసారి. ఇప్పటికే డిప్లొమా డ్రాప్ అయినావు, ఇప్పుడు ఇది డ్రాప్ అయితే కెమెరా రోలింగ్, యాక్షన్. నీకు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా? నీకు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు నేను డైలాగ్ చెప్పినప్పుడు మన ప్రాంప్ట్ స్టార్ట్ అయింది. రెడీ రెడీ సేమ్ పర్స్ రెడీ కట్ అన్న, కెమెరా రోల్, కెమెరా రోలింగ్ అన్న, యాక్షన్. నీకు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా? నీకు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లానే నాకు ఎగ్జామ్ రాదు కానీ మీరు డైలాగ్ మారుస్తారేమో అని ఆయన. నువ్వు చెప్పు నేను మాట్లాడదా. కెమెరా రోలింగ్ అన్న, కెమెరా రోలింగ్, యాక్షన్. నీకు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా? నీకు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా నేను అర్ధరాత్రి మమ్మీ ఆకలి అవుతుంది చేతి దొరికిన పచ్చడి కలుపుకొని తీసుకున్నాను. పచ్చడి తీసుకొని మంచి కలిపి తీసుకొచ్చి పెడుతున్నాయి. బా నువ్వు ఎన్నో కూరలు చేస్తావు కదా, అన్నిటికంటే అదే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. పని చేస్తే చేసినాము, టైం కింద తినాలి కదా. మళ్ళీ పొద్దున్న మళ్ళీ పొద్దున 5ంటికే లేచిపోవాలి మమ్మీ, ఇల్లు పని అవుతుందా? ఈరోజు నా ముఖం ఇప్పుడే కనిపిస్తున్నట్టుంది బ్లాగ్లో, కంటిన్యూ చేసేసిన. సో ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చిర్రు. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడే యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడే కూర్చున్నా. ఇంకా 2 minutesలో సీన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరైనా అమ్మాయి చెప్తే అప్పుడు అడిగాను. నేను కూడా ఫస్ట్ టైం ప్రాంప్టింగ్ ట్రై చేసిన, ఎట్లా వచ్చిందో చూడండి. కెమెరా రోలింగ్ అన్న, యాక్షన్. చాలా రోజులకు సార్ ఖాళీ దొరికిండు. అవును మమ్మీ, పని ఉంటే అవును మమ్మీ, రోజులు ఎట్లా అవుతున్నాయో కూడా తెలుస్తలే. తెలుస్తలేదు. గుర్తుందారా చిన్నప్పుడు గుర్తున్నదిరా, మా గురించి మీరు వెయిట్ చేస్తుండే, మా గురించి మీరు ఇప్పుడు చూడు మీ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. మేము వెయిట్ చేస్తున్నాం. అది కాలేజ్ అని, నువ్వు పని అని, కొద్దిసేపు ఇంట్లో మాట్లాడుకోనికి కూడా టైం దొరకలేదు, అను. బిజీ అయిపోయి. చిన్నప్పుడు ముగ్గు డబ్బా, 1 2 3 and action. చిన్నప్పుడు ఇంటి తాళాలు ముగ్గు డబ్బాలో పెట్టి మీరు ఇద్దరు పోతుండే. నేను అన్న స్కూల్ నుంచి వచ్చాక ఆ తాళాలు ఎక్కడ పెట్టినారో తెలియక ఎదురింటి ఆంటీ ఇంట్లో ఉంటుండే. నేనేమో స్కూల్ బ్యాగ్ ఇంటి బయటనే వదిలేసి ఆడుకోనికి పోతుండే కదా. మీకు మీ డాడీకి నీకు మీ డాడీకి నాకు బాక్స్ కట్టుకొని పొద్దున ఎప్పుడో పోతుండే. మేము వచ్చే టైంకి ఇద్దరు తన్నుకొని ఏడుపు ముఖాలు వేసుకొని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇస్తుండే. కంప్లైంట్ రెడీ
WWF మమ్మీ WWF మొత్తం ఫైటింగ్ మూమెంట్స్ దీని మీదనే ప్రాక్టీస్ చేస్తుండే దీంతోనే ప్రాక్టీస్ చేస్తుండే. అని జాన్ సీనా జాన్ సీనా లెక్క అండర్టేకర్ అండర్టేకర్ మార్క్ హెన్రీ మార్క్ హెన్రీ గుర్తుందా? సూపర్ మ్యాన్ పంచ్. సూపర్ మ్యాన్ పంచ్ ఇస్తుండే నీకు. నీకు ఎక్కువైతే రెమిస్టరియో పంచే పడుతుండే. నీకు ఎక్కువ సార్లు అయితే రెమిస్టీరియో పంచ్ ఇట్లా ఆపుతావా? ఆ తర్వాత ఏమైందో అది కూడా చెప్పు. డాడీ బెల్ట్ తీసుకొని నేను కొడితే బెడ్ కింద దాక్కునేటోడివి. మళ్ళీ మార్నింగ్ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేటోడివి. అవును. నీకు గుర్తుందా? ఆడుకుంటా తప్పిపోయాను. నీకు గుర్తుందా? నువ్వు ఒకసారి ఆడుకుంటూ తప్పిపోయాను. అదే టైంలో చిన్న పిల్లల్ని ఎత్తుకోయేటోళ్ళు మన ఏరియాలో తిరుగుతున్నారు. మన ఏరియాలో తిరుగుతున్నారని మనకు తెలిసింది. అవునవును. అప్పుడు ఏమైంది అనుకుంటున్నావు? ఆ రోజు నువ్వు దొరికిన తర్వాత మా అమ్మ నిన్ను కొట్టింది చూడు. జుట్టు పట్టుకొని రప్ప గుంజుకుంటా గుంజి కొట్టింది, ఈడ్చుకుంటా కొట్టింది, చీపురు కట్టెతో కొట్టింది, రోకం కట్టతో గుద్దింది. సిద్ధు సేమ్ ఇట్లనే డాడీ కూడా మమ్మల్ని. డాడీ కూడా నేను కొడుతుండే కదా మమ్మీ. నాకు చెల్లెకి ఏం చేయాలో తెలియక ఇంటి బయటకు పోయి దొంగగా చూస్తుండే. అప్పుడు మమ్మీని డాడీ గోడకు గుద్దుతుండే. అప్పుడు మమ్మీ డాడీని గోడకు గుద్దితే మమ్మీకి ఫుల్ రక్తం వచ్చింది. డాడీకి ఏమో మమ్మీకి ఏమైనా సంబంధం లేదనుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అను లంచ్ బాక్స్లోకి వెళ్ళి నాప్కిన్ తీసుకొని వచ్చి నేను పసుపు అనుకుని కారం తెచ్చి మమ్మీకి రుద్దిన. చెల్లి నాప్కిన్ కట్టింది. ఆ రోజు మమ్మీ చూసిన నరకం అమ్మో. అవునరా, మీరందరు కలిసి నన్ను సంపుక తినే పనులనే ఉంటుండే. డాడీ ఇప్పుడు నేనేం అట్లా లేనురా, మారిపోయినా. మేము కూడా మారిపోయినాం. మమ్మీ నాకెందుకో మనందరం కలిసి బయటకు పోతే బాగుంది అనిపిస్తుంది. నాకెందుకో పైసలు ఖర్చు అవుతాయి అనిపిస్తుంది. అందరం తినడానికి పోదాం కదా మమ్మీ. కొన్ని పైసలు సంపాదించగానే సుఖాలకు పోతున్నారా? బాగా పోదామే. ఇప్పటిదాకా ఎప్పుడు పోలే కదనే. పిల్లలు తీసుకొని పోతా అంటున్నారు, పోదాం. పైసలు నీవి కాదు కదా, కట్టేటోనికి తెలుసు నొప్పి. పైసలు నీవిగా పైసలు నీవి కాదు కదా, కట్టేటోనికి తెలుసు నొప్పి. మమ్మీ నాకేం నొప్పి లేదు, సమ్మగా ఉంది. ఆల్ ఆఫ్ అందరు కలిసి పోదాం కదా ప్లీజ్. సో అట్లా ఉంటుంది అప్పుడప్పుడు షూట్. ఇప్పుడు నెక్స్ట్ సీన్కి వెళ్తున్నాము. నెక్స్ట్ సీన్ రెస్టారెంట్ సీన్, లాస్ట్ సీన్ ఎపిసోడ్కి. అది ఇప్పుడు తీసేసుకొని ఇంకా 2 సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఈ రోజుకి అయిపోతుంది షూట్ అయితే. సో రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. చెల్లదారా అన్న మీ ఈ కాస్ట్యూమ్ ఏందని చూస్తురా? ఈ సీన్లో వెయిటర్ లెక్క చేసిన నేను, లేక అంటే సిద్ధు బేకాంలో ఫస్ట్ క్యారెక్టర్ నాది ఇదనమాట క్యారెక్టర్. సో
చూడకపోయి ఉంటే నేను ఎట్లా వచ్చినానని చూసి చెప్పండి. ఆ వీడియో లింక్ 11th ఎపిసోడ్ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఫస్ట్. సో ఈ లొకేషన్లో షూట్ అయిపోయింది, నెక్స్ట్ లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నాం. ఇంకా 2 scenes మిగిలి ఉన్నాయి అదనమాట. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళిపోయారు అందరు, మీరే ఎందుకు వచ్చారు? నీకు ఉందంతే పెట్టినోరా. ఇంకా ఇగో హాయ్ చెప్పు. స్టాండ్ నిల్చో. చలో అన్న నిల్చోను. బాయ్ బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరు, బాయ్ చెప్పండి. ఇంకేదైనా కొత్త స్టిల్స్ ట్రై చేద్దాం బ్రో. ఇంకేదో కొత్త స్టిల్స్ ట్రై చేద్దాం. సాయం చేద్దాం బ్రో. అలా అనుకుంటే చేయి. ఇంకేదైనా కొత్త స్టిల్స్ ట్రై చేద్దాం బ్రో. ఇంకేదైనా కొత్త స్టిల్స్ చేద్దాం బ్రో. సరే గట్టిగా హక్ చేసుకోండి. సరే ఇంటికి హక్ చేసుకో. ఓకే ఓకే. ఇద్దరు లెగ్స్ పైకి కట్ కట్. సో ఇది ఇంకో డే అనమాట. యాక్చువల్లీ నిన్న లేట్ నైట్ అయిపోయింది, ఆర్టిస్ట్ అవైలబుల్గా లేకుంటే ఈ ఒక్క సీన్ ఒకటి, ఇప్పుడు జరిగే సీన్ ఒకటి ఇక్కడ ఈరోజు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అదే చేస్తున్నాం పొద్దున్న నుంచి. ఈ సీన్ ఇంకో 10 minutes అయిపోద్ది సీన్ తర్వాత ఇంకా ప్యాకప్. ఇంకా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఒకవేళ బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఒకరు. సబ్స్క్రైబ్ చేసుకొని దాని తర్వాత బెల్ ఐకాన్ కొట్టి నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో బాయ్ బాయ్.